రేపే అమావాస్య. మేషరాశి వారు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ఒక్క పని చేస్తే చాలు, ఇక మీ జీవితానికి తిరుగుండదు. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పుకోవచ్చు. అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. కానీ కొంతమంది వ్యక్తుల వల్ల మాత్రం మేషరాశి వారు మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతర వ్యక్తులపై వ్యామోహాన్ని పెంచుకొని వారి గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అలానే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మేషరాశి వారు చెయ్యని తప్పులకు నిందలు మోసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ మాసంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు కూడా ఒంటరిగా సమయాన్ని గడపడం మంచిది. వ్యక్తులతో గడిపేటువంటి సమయం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య రోజు మేషరాశి వారు ఒక చిన్న పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే మేషరాశి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. నరదిష్టి, నరఘోష, అలానే మీకు ఉన్నటువంటి దరిద్ర బాధలు కానీ, ఆరోగ్య సంబంధిత సమస్యలు కానీ అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. అయితే రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ప్రణాళికలు వేసుకుని వాటిని అశ్రద్ధ చేయకుండా పూర్తి చేసినట్లయితే మీరే ముందందు స్థానాల్లో ఉంటారు. విద్యార్థులకి స్త్రీ పురుష వ్యామోహాలు పెరిగిపోతే అధిక సమయం సెల్ ఫోన్లతోని, అలానే విందు వినోదాల్లో పాల్గొంటే ఇలా పార్టీలు విలాసాల పేరిట సమయాన్ని వృధా చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకి స్వీయ నియంత్రణను ఉంటూ తమల్ని తాము కంట్రోల్ చేసుకుంటూ మీరు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగాలకు కానీ ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారు మరింత ఎక్కువగా సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలించే అవకాశమే కనిపిస్తుంది. మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మాత్రం మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో నూతన పెట్టుబడులకు కానీ లేదా నూతన ప్రారంభాలకు కానీ అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి తాత్కాలికంగా వాటిని వాయిదా వేసుకుని ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టినట్లయితే అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా పార్ట్నర్ల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మేషరాశికి సంబంధించిన వారు ఎవరైతే ఆర్థికంగా రుణాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తుల సహాయంతో మీరు పొందవలసిన రుణాలు పొందుతారు. పారిశ్రామిక రంగ పరంగా ఇతర దేశాలతో ఏవైతే పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి అంటే ఇతర దేశ పరిశ్రమలతో టైఅప్లు చేయడానికి చేసేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే పరిశ్రమకు ప్రభుత్వం నుండి రావాల్సిన పర్మిషన్లు, గ్రాంట్లు కూడా లభించడం జరుగుతుంది. మేషరాశి వారికి కెరియర్కి సంబంధించి ఒత్తిడి అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా మీరు కష్టపడవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న లాభాలు పొందుతారు. రైతులకు మాత్రం రుణ సమస్యలు కొంచెం ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది. మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ పరంగా ట్రాన్స్ఫర్ల విషయంలో మాత్రం కొంచెం నిరుత్సాహ ఫలితాలు ఎదురవుతాయి. మీరు కోరుకున్నటువంటి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు రాకపోవడం వల్ల నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది. అలానే ఉద్యోగరీత్యా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాల్లో కూడా కొన్ని చికాకులు ఉంటాయి. పని అవ్వకపోవడం లేదా ఆలస్యంగా అవ్వటం, పని వాయిదాలు పడిపోవడం ఇటువంటివన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ మాసంలో ఉద్యోగస్తులు ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. కాంట్రాక్ట్ రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది.
గతంలో చేజార్చుకున్నటువంటి కొన్ని విలువైన కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో వాటికంటే విలువైన కాంట్రాక్టులు ఈ సమయంలో పొందడం జరుగుతుంది. ఈ రాశి వారికి బట్టల వ్యాపారం కానీ లేదా ఆహార పదార్థాల వ్యాపారం, గృహోపకరణాలకు సంబంధించిన వ్యాపారం చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఆరోగ్యపరంగా మాత్రం ఈ మాసంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. శరీరానికి పడనటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండటం మంచిది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఏ విధంగా తక్కువ చేద్దాం లేదా మిమ్మల్ని ఏ విధంగా వాడుకుందాం అనే వ్యక్తులే ఉంటారు. కుటుంబ పరంగా ఎవరి మీద ఎక్కువగా ఆధారపడవద్దు. ముఖ్యమైన విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తల్లిదండ్రులు సంప్రదించడం లేదా జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. బయట స్నేహితుల సలహాలు కానీ లేదా కుటుంబ సభ్యుల సలహాలు కానీ అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ రాశివారి ఈ సమయంలో ఎవరికి కూడా రుణాలు కానీ లేదా ఆర్థిక సహాయాలు కానీ చేయకపోవడమే మంచిది. ఈ సమయంలో మీరు ఇచ్చేటువంటి ఏవైతే రుణాలు ఉన్నాయో అవి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఒకవేళ మీరు వారిని అడిగినప్పటికీ కూడా వారితో వివాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం కఠినంగా వ్యవహరించుకోవడమే మంచిది. రాజకీయ పరంగా మాత్రం అద్భుతంగా ఉండబోతుంది. రాజకీయస్తులు చక్రం తిప్పుతారని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా ఎంతో కాలంగా పడుతున్నటువంటి అవమానాలన్నిటికీ కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. అలానే మేషరాశి వారి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని సమయాల్లో అతిగా కోపం చూపించడం వల్ల మీకే నష్టపోయే అవకాశం ఉంది. కోపాన్ని తగ్గించుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో నూతన స్నేహాల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని స్నేహాలు మీ పతనానికి దారితీసే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది మీ డబ్బును కానీ మీ యొక్క పేరును కానీ ఉపయోగించుకొని చివరిగా మీకే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. కాబట్టి నూతన పరిచయాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవ్వడం మంచిది కాదు. ఈ రాశి వారు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి అలానే మాసంలో పొదుపు చేయడానికి అధికంగా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కోరుకుంటారు. మేషరాశి వారికి ఉన్నతమైన జీవితాన్ని గడపాలని, గొప్ప జీవితాన్ని గడపాలని ఉంటుంది. వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి కష్టాలు, పడినటువంటి బాధలన్నిటికీ కూడా ఒకరోజు సమాధానం చెప్పాలనే కసి అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో కల్లుప్పును వేసుకొని స్నానం చేయడం, అలానే అమావాస్య రోజు ఇంటికి ఎండు మిరపకాయలు, కల్లుప్పు, నిమ్మకాయ ఈ 3 వస్తువుల్ని ఒక్కసారిగా గుప్పెటలో పట్టుకొని ఇంటి ముఖద్వారానికి దిష్టి తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరేసినట్లయితే మీకున్నటువంటి నరదిష్టి, నరఘోష ఏవైతే చెడు శక్తుల ప్రభావం కానీ ఇంట్లో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ పరిహారాన్ని మాత్రం తప్పకుండా మేషరాశి వారు ఆచరించండి. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.